నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. ఏపీలోని 2029లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి నుండే సనాయత్తమవుతున్నారు. ఆయన వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తాను అని ప్రకటించారు. ఈ పాదయాత్ర కంటే ముందే సగం మంది అభ్యర్థుల్ని ప్రకటించే యోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకు అంటే అభ్యర్థుల్ని ముందుగానే ప్రకటించేస్తే వాళ్ళ నియోజకవర్గాల్లో సెటిల్ అయిపోతారు, అంటే పేరు తెచ్చుకోవడానికి, ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనే టార్గెట్. అట్ ద టైం ఖర్చు కూడా తగ్గుద్ది అని. 2029లో గనక ఓటమి పాలైతే ఇక 2034 వరకు ఆ పార్టీ గెలిచే ప్రసక్తే లేదు అనే భయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అందుకోసమే ఇదంతా ముందస్తు ప్రణాళికగా చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో సక్సెస్ అవుతారా, అవరా? ఈ నిర్ణయం ఎంతవరకు సరైంది? దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ముందస్తు డెసిషన్ ఇది ఆ పార్టీకి, ఆయనకి ఎంతవరకు మేలు చేస్తుంది? అంటే జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చే వ్యూహాలు ఆయన అసలు పన్నడా? ప్రతి వ్యూహం మిస్ఫైర్ అయినా అంటే మనం జగన్ స్ట్రాటజీ ఇవాళ జగన్ పార్టీకి ఉపయోగపడేటట్టుగా ఉంటుందా, పీకేసేటట్టు ఉంటుందా? గత ఎన్నికల ముందు ఆయన వ్యూహం మనం చూసాం. ఏం చేశాడు? అందరిని మార్చి పారేశాడు. కప్లింగ్, ఇటుదటు అటుదటు, కప్పలు తక్కిడి చేశాడు. ఎక్కడ వేరే జిల్లా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కంటెస్ట్ చేయమన్నాడు. ప్రకాశం జిల్లా వాళ్ళని గుంటూరు జిల్లాలో, గుంటూరు జిల్లా వాళ్ళని ప్రకాశం జిల్లాలో. ఆ నెల్లూరు ఆయన తీసుకొచ్చి నరసరాపేటలో కంటెస్ట్ చేయమన్నాడు, అనిల్ కుమార్ యాదవ్. అసలు మొత్తం అందరినీ ఆయన నిర్లక్ష్యం చేసిన తీరు ఏం జరిగింది? ఆయన వదిలేసి అందరూ వెళ్ళిపోయారు. ఎవరైతే జగన్ని వదిలేసి వేరే పార్టీల్లో చేరారో వాళ్ళంతా గన్ షాట్కి గెలిచారు. బాలసౌరి దగ్గర నుంచి మనం చూసాం. ఏంటి, వంశీకృష్ణ శ్రీనివాస్ ఎమ్మెల్యేగా కానీ, ఈయన ఎంపీగా కానీ జనసేన నుంచి కొట్టారు, గెలిచారు. లేదు, తెలుగుదేశంలోకి చేరిపోయారు. శ్రీకృష్ణదేవరాయలు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మొత్తం జగన్ వదిలేసిన వాళ్ళంతా బాగుపడ్డారు. అంటే ఇప్పుడు ఈ స్ట్రాటజీ మీరు చెప్తోంది ఏంటి? ఇంకా 3 ఏళ్ళు ఉంది ఎన్నికలు రావడానికి. ఆయన ఏమని చెప్తాడు? ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తా, ఏడాదిన్నర జనంలో ఉంటా. అంటే 3 ఇయర్స్కి అతని షెడ్యూల్. ఏడాదిన్నర యలహంకలోనే ఉంటాడు. అంతే. ఏడాదిన్నర తర్వాత నేను పాదయాత్ర చేస్తాను అంటే బెంతాహాయ్. ఈ ఏడాదిన్నర బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్. అదే ఎక్కడ ఏది జగన్మోహన్ రెడ్డి వ్యూహం అంటే చెప్తున్నాను అన్నమాట. ఏంటి అసలు నీకంటూ ఒక వ్యూహం ఉందా? ఆ వ్యూహం లేకపోబట్టే, ఎవరి సలహాలు తీసుకోకబట్టే ఈ పరిస్థితి జగన్ పార్టీకి దాపురించిందనమాట. ఇప్పుడు మీరు చెప్తోంది ఏంటి? ముందస్తు ఎన్నికల వ్యూహం అంటే నేను అసలు ఆశ్చర్యపోయా. నిజంగానే ఏమైనా ఎన్నికలు ముందస్తుకు వస్తున్నాయా అనుకున్నా. ముందస్తు ఎన్నికల వ్యూహం అనగానే మనకేమనిపిస్తుంది? ఏమన్నా అసలు ఇప్పుడు జమిలీ ఎన్నికలు ఏదైనా ముందే వచ్చేస్తున్నాయా? నిన్నటిదాకా అదే అనుకున్నాడు. అసలు నీకు గమ్మత్తు తెలుసా? ఓడిపోయిన వెంటనే ఏమని చెప్పేవాడు? జమిలీ ఎన్నికలు వస్తున్నాయి, మీరు కంగారు పడకండి, సనాయత్తం అవ్వండి, ఇంకా 2 ఏళ్లలోనే ఎన్నికలు అని చెప్పాడు. ఇప్పుడు జమిలీ ఎన్నికలు ఇప్పుడు లేవు, అసలు 2034 అయితే అవుతాయేమో అనుకున్న దీంట్లో రేపు 29లో జరిగేది మినీ జమిలీ ఎన్నికలు. 29కి ముందు రాదు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? నేను అసలు ముందస్తుకు వెళ్ళను, ఇంకో 6 నెలలు నేను వెనక్కి వెళ్తాను, ఆంధ్రప్రదేశ్ లోక్సభతో పాటే తెలంగాణ ఎన్నికలు అని అతను అంటుంటే, ఈయన ముందస్తు అభ్యర్థుల ప్రకటన మరో బెడిసి కొట్టే వ్యూహమా అంటున్నా, మరో మిస్ఫైరా అంటున్నా. అంటే సార్, మీరన్నది ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు దానివల్ల ఇటు తమిళనాడు ఎలక్షన్స్ కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఇవన్నీ అక్కడ అధికార పార్టీలు దిగిపోయాయి అంటే దాని అర్థం అదే కదా. ఏపీలో కూడా అదే జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం మీద కూడా ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అవుతుంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అందుకోసమే ఈ ముందస్తుగా అభ్యర్థుల ప్రకటన చేపట్టారు అని. వస్తా దానిలోకి వచ్చే ముందు ఇందులోనే ఈ ముందస్తు అభ్యర్థుల ప్రకటనలోనే ఎందుకు ప్రకటిస్తున్నాడు? భయమా? ఓడిపోతాడని. అంటే ఈ అభ్యర్థులు అసలు వేరే పార్టీలోకి వెళ్ళిపోతాడు అనుకుంటున్నాడా? అంటే రేపు రాబోయే ఎన్నికలకి తనకు అసలు అభ్యర్థులు దొరకరనే ఉద్దేశంతో కనీసం సగం మందినన్నా నిలబెట్టుకుందామని వాళ్ళని ముందే ప్రకటిస్తున్నాడా? లేకపోతే ఖర్చు తప్పించుకుందామనా?
ఈ ఎన్నికల ఖర్చు కాదు అసలు, ముందు ఈ కార్యక్రమాల ఖర్చు కూడా ఈ 3 ఏళ్ళు మీరే భరించండి అని చెప్పి ఆ 50% నియోజకవర్గాల ఖర్చు వాళ్ళ నెత్తినేద్దామనా? అంటే జగన్ ఈ ఖర్చులకు సంబంధించి బాగా వ్యూహం పన్నుతాడు. వ్యాపారి కదా, రాజకీయం కూడా వ్యాపారమే చేశాడు కాబట్టి ఇవాళ వ్యాపార రాజకీయాలకి కాలం చెల్లింది. ఏది, ప్రజలు ఇవాళ కమోడిటీ కాదమ్మా. ఓటర్లు ఎవరు అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉండరు. కాకపోతే నువ్వు డబ్బులు ఇస్తే తీసుకుంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేస్తారు. ఇప్పుడు మీరు చెప్పింది ఏది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అసలు అటు తమిళనాడులో, వెస్ట్ బెంగాల్లో, కేరళలో యాంటీ ఇన్కంబెన్సీ ఓటు మనం చూసాం. అక్కడ మమతా బెనర్జీ ఓటమి, ఇక్కడ విజయన్ ఓటమి, ఇక్కడ స్టాలిన్ ఓటమి. 3 రాష్ట్రాలు మనం కనుక తీసుకుంటే మొన్న జరిగిన ఆ 4 రాష్ట్రాలు పుదుచ్చేరి ఎన్నికల్లో ప్రజలను ఎక్కువగా డిబేటు అది జరుగుతోంది. నెక్స్ట్ ఈ పార్టీలు కూడా డిబేట్ చేస్తోంది దీనిపైనే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు వల్లే మమత ఓడిపోయిందా, లేదు మమత యొక్క యాంటీ పీపుల్ డెసిషన్సా, ప్రజా వ్యతిరేక నిర్ణయాల? శత్రువు ఎవరో తెలియకుండా చేశారు పోరాటం. అసలు ఏకంగా ఢిల్లీ మీదే కన్నేశారు. ఎవరికి వాళ్ళకి, అటు మమత దెబ్బతిన్నా, ఇటు స్టాలిన్ దెబ్బతిన్నా ప్రధాని పీఠంపై కన్నేశారు. మా దగ్గర 39 సీట్లు ఉన్నాయి, నేనే ప్రధాని అవుతా ఈయన. మా దగ్గర 42 సీట్లు 41 సీట్లు ఉన్నాయి, నేనే ప్రధాని అవుతా రాహులేనా? ఇండియా కూటమి అటు రాహుల్ని వీళ్ళు ఒక చిత్తశుద్ధితో, ఒక కమిటెడ్గా బలపరచకపోవటం వల్ల మొన్న ప్రధాని మోడీ 3.0 మమత కారణం కాదా? రాహుల్ ఓటమి కేవలం 100 స్థానాలకి ఆయన పరిమితం కావడానికి మమతా బెనర్జీయే కారణం. తన రాష్ట్రంలో పాదయాత్ర చేయడానికి ఇల్లేదా? నాకు చెప్పకుండా నువ్వు ఎలా వస్తావు జోడో యాత్రకు అన్నది. అరే మీరు ఇంకా ఇండియా కూటమి ఎలా నిలబెడతారు? ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు వల్ల మమత దెబ్బతింది, స్టాలిన్ దెబ్బతిందని మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ వ్యతిరేక ఓటు తగ్గించుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మనం చూస్తున్నాం. గత 6 నెలల్లో 8 జిల్లాల్లో పర్యటించారంట. అంటే విస్తృతంగా ప్రజల్లోకి ఆయన చొచ్చుకుపోతున్న విధానం. 1వ తారీఖు అనగానే ఆయనే వచ్చి పింఛన్లు ఇవ్వడం, ఏది పేదల సేవలు అంటూ ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. పేదల సేవలు అనే కార్యక్రమంలో అసలు దేశంలో 32,000 కోట్లు అంట ఒట్టి పింఛన్ల మీదే పెడుతున్న ఖర్చు ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. 4,000 చేశారు వృద్ధాప్య పింఛన్. అంటే జగన్మోహన్ రెడ్డి పింఛన్ 250 పెంచడానికి ఏడాది పట్టింది. 1,000 రూపాయలు పెంచడానికి అతనికి 4-5 ఏళ్ళు తీసుకుంటే వీళ్ళు ఫస్ట్ డే నుంచి 1,000 రూపాయలు ఇస్తూ ఇప్పుడు ఆ పేదల సేవలో, లేకపోతే రెవెన్యూ సమస్యల పరిష్కారం ఏం జరుగుతుంది? పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రతి 9వ తారీఖు ముఖ్యమంత్రి వచ్చిస్తున్నాడు. ప్రతి 9వ తారీఖు. నెక్స్ట్ ప్రతి శనివారం, ఏది 2వ శనివారం స్వచ్ఛాంధ్ర. నిన్న కూడా ఎక్కడో నర్సన్నపేట అక్కడ ప్రోగ్రాం ఒకటి, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం. అటు భూమి పూజలు, ఇటు శంకుస్థాపనలు. ముఖ్యమంత్రి అసలు సెక్రటేరియట్లో ఉండటం కన్నా ప్రజల్లోనే ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితి. మంత్రులను కూడా అదే విధంగా ప్రజల్లోకి పంపడం. ఇవాళ చూసాం గొట్టిపాటి రవికుమార్, ఆ విద్యుత్ శాఖ మంత్రి, ఆయన ఏంటి అసలు మోటార్ సైకిల్ మీద తిరుగుతున్నాడు. నిమ్మల రామానాయుడు అయితే అసలు సైకిల్ మీదే తిరుగుతున్నాడు. అంటే ఇప్పుడు మంత్రులంతా ప్రజల్లో నిరంతరం ప్రజలతో వాళ్ళు మమేకం అవుతున్న విధానం కేవలం ఏంటంటే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని తగ్గించటం కోసం. జనరల్గా జగన్మోహన్ రెడ్డి ఏమో పాపం దానిపైనే ఆశ పెట్టుకున్నాడు. వాళ్ళు చేసిన తప్పులే నాకు వరాలు అవుతాయి అనుకుంటూ ఆయన గోతికాడ కూర్చున్నట్టుగా కూర్చున్నాడు. నీ బలం ఏంటి? నువ్వు ప్రజల్లోకి ఎందుకు వెళ్ళటం లేదు? 40% ఓట్ బ్యాంక్ నీకు ఉందన్నావు, ఇప్పుడు ఇవాళ ఎంత ఉంది? రీసెంట్ సర్వేస్లోనే మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ కనీసం సగానికి పడిపోయింది అంటున్నారు. కారణం ఏంటి? అటు కుటుంబంలో లుకలుక్కలు, ఇటు పార్టీలో సరైన దిశానిర్దేశం లేక, నాయకుడంటూ నిలబడకుండా ఎట్లా అటు పార్టీని వదిలేశాడు, ఇటు ఫ్యామిలీని వదిలేశాడు, జనానికి అసలు దూరం అయ్యాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డే కూటమి పాలిట ఒక వరం. ఆంధ్రప్రదేశ్కి మనం నిజం చెప్పాలంటే జగన్ లాంటి
అక్కడ అపోజిషన్ ఉండటం వీళ్ళ పాలిట ఒక పెద్ద వరంగా మారిందనమాట. ఎందుకంటే అటు సిపిఐ, సిపిఎం, షర్మిల వాళ్ళు చక్కగా వాళ్ళు పాపం అంటే బలం లేకపోయినా ఎంతమ్మా వాళ్ళ బలం, ఈమెకి ఎంత ఉందో ఒక 3% ఉంటుంది, అంతే సార్. వాళ్ళకు ఒక 1%, 1.5% అంతే. ఓటు బ్యాంక్ ఉన్నటువంటి కమ్యూనిస్టులు షర్మిల కలిసి ప్రయాణిస్తున్నారు. కానీ ఎప్పుడన్నా అడపాదడపా ఉద్యమాలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? ప్రజలు అడిగే ప్రశ్న, ప్రతిపక్షం ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో? అసెంబ్లీకి పోవు అంటే అసెంబ్లీకి పోకుండా ఇంకా నువ్వు ఇంకేం ఆడతావు? నీ గేమ్ అక్కడే క్లోజ్ అయింది. జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నారంటే ఆయన పాదయాత్ర చేస్తా, ఒక సంవత్సరం మీల్లోనే ఉంటా, ఒక ఏడాది, ఇప్పుడు 5 ఏళ్ళు నీకు మ్యాండేట్ ఇస్తే నేను 1 year మాత్రమే నేను జనంలో పాదయాత్ర చేస్తా, నా ఓట్లేండి నేను వేస్తారా? ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు మామూలుగా ఎగ్జామ్స్కి వెళ్తారు స్టూడెంట్స్ అనేవాళ్ళు, వాళ్ళకి ఒక 6 సబ్జెక్టులు ఉంటాయి 10వ తరగతిలోనే ఏమో. నేను ఒక్క మ్యాథమెటిక్స్ ఒకటే చేస్తాను, మిగతా రాయనంటే పాస్ అవుతా? ఎందుకు అవుతాను సార్? ఫెయిల్గా. అంటే ఇప్పుడు నీకు ఏంటి, 5 ఏళ్ళు నీకు ఇచ్చినప్పుడు 5 సబ్జెక్టులు నీకు ఇచ్చారు ప్రజలు. నువ్వు పరీక్షలో కూడా 5 సబ్జెక్టుల్లో నువ్వు పాస్ అవ్వాలి. 4 ఏళ్ళు నేను ఇంట్లో పడుకుంటాను, 1 year వచ్చి పాదయాత్ర చేస్తా, నేను గెలుస్తానంటే జగనే ఇవాళ చంద్రబాబు పాలిట ఒక వరం అనుకోవాలా? ఇలాంటి పనికిమాలిన ప్రతిపక్షం దొరకటం ప్రజల ప్రారంధం అనుకోవాలా? దురదృష్టం. ఏది ప్రభుత్వ వ్యతిరేకత అక్కడ సక్సెస్ అయిందంటే తమిళనాడులో విజయ్, ద్రవిడ రాజకీయాలతో ఇసిగిపోయారు. స్పేస్ ఉంది, అటు డిఎంకే, ఏడిఎంకే చాలాసార్లు చూసాం ఆ ప్రభుత్వాలని, ఒక అవకాశం విజయ్కి ఇద్దామనుకుని ఇచ్చారు. అక్కడ కూడా అదే, ఏది మమతా బెనర్జీ వరుస పెట్టి 3 సార్లు ఆమె సీఎంగా ఉన్నారు. ఇక ప్రజలు విసిగిపోయారు కాబట్టి బీజేపీకి ఒక అవకాశం ఇద్దామని అక్కడ బీజేపీని తీసుకున్నారు. కేరళ అయితే ఏంటి, యునైటెడ్ ఫ్రంట్, కాకపోతే లెఫ్ట్ ఫ్రంట్. వాళ్ళ ముందు 2 ఆప్షన్సే ఉన్నాయి. ఇప్పుడు లెఫ్ట్ను ఓడించారు, యునైటెడ్ ఫ్రంట్ని తెచ్చుకున్నారు. ఇప్పుడు సతీషన్ రేపు ప్రమాణ స్వీకారం 20 మంది మంత్రులతో. ఇక్కడేంటి, ఆంధ్రప్రదేశ్ రాజకీయం వేరు, మిగతా రాష్ట్రాల రాజకీయం వేరు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక ఫెయిల్యూర్ లీడర్గా, ఒక ఫెయిల్యూర్ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజల తిరస్కారానికి గురైన, నీలో మార్పు రాకపోతే మళ్ళా నేను ముఖ్యమంత్రిని అవుతాను అని అతను అంటున్నాడు. మొన్న నిన్ను ముఖ్యమంత్రిని చేసిన పాపానికే మేము నాశనం అయ్యాం. మా భూములు ఇవాళ నీ ఫోటోలు, నీ సర్వే రాళ్ళు గుర్తొస్తే ఏ రైతన్నా ఓటేస్తాడా? 4,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు గుర్తొస్తే ఏ విద్యార్థి అన్న ఓటేస్తాడా? లేదు, ఒక 31% అన్ఎంప్లాయ్మెంట్ రేటు, నిరుద్యోగిత రేటు గుర్తొస్తే ఏ అన్ఎంప్లాయ్ అయినా అతను ఓటేస్తాడా? మహిళలు మనం చూసాం, 38,000 మహిళలు మిస్సింగ్ అన్నారు. లేకపోతే మద్యం, దశల వారీ మద్య నిషేధం అని చెప్పి నువ్వే మద్యం తయారు చేసి ఆ విషం వాళ్ళతో తాగిచ్చి చంపావు. ఏ మహిళ ఓటేస్తుంది? ఇవాళ చూస్తూ చూస్తూ జగన్మోహన్ రెడ్డికి ఓటేసి పసుపు కుంకుమలు జరుపుకునే మహిళలు ఉంటారా? థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.